Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 24 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in Physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఎల్ఆర్ సర్క్యూట్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ AC circuit, CR circuit for 3rd BSc Semester 5 students studying under ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది 3rd BSc వాళ్ళకి 18th క్లాస్. సో మనం యూనిట్ 3లో ఆల్టర్నేటింగ్ కరెంట్స్ స్టార్ట్ చేసాం, ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు. ఇందులో మనం ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ కెపాసిటర్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఏసీసీఆర్ సర్క్యూట్ గురించి తెలుసుకోవాలి. కెపాసిటర్ మరియు నిరోధం కలిగిన ఏసీ వలయం లేదా ఏసీసీఆర్ వలయం. సో సిఆర్ సర్క్యూట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక కెపాసిటరు ఒక రెసిస్టెన్స్ ఉండాలి సోర్స్తో పాటుగా. సో ఏ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ కెపాసిటర్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ సిఆర్ సర్క్యూట్. సిఆర్ వలయం అని పిలుస్తాం దీన్ని. కెపాసిటర్ మరియు నిరోధం కలిగిన వలయాన్ని సిఆర్ వలయం అంటారు. సో ఇక్కడ మీరు సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే ఒక కెపాసిటర్ ఉంటుంది, కెపాసిటెన్స్ సి, ఒక రెసిస్టర్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఆర్, ఒక ఏసీ సోర్స్ ఉంటుంది, అప్లైడ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ సైన్ ఒమేగా టీ. ఏసీ సోర్స్ రెడ్ సింబల్తో రిప్రజెంట్ చేసాం, ఒక సర్కిల్ ఒకటి వేసి లోపల సైన్ వేవ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ సర్క్యూట్లో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత అని అడిగితే ఈ మైనస్ క్యూ బై సి అవుతుంది. ఆల్రెడీ ఈ చాప్టర్ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్ లా ఆర్ఐ. ఈ అప్లైడ్ ఈఎంఎఫ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ. సో ఈ బదులుగా ఈ నాట్ సైన్ ఒమేగా టీ రాస్తాం. ఇక్కడ క్యూ బై సి అనేది కెపాసిటర్కి అక్రాస్గా డెవలప్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. 1/c ఇంటూ క్యూ డెరివేటివ్ dq by dt ప్లస్ r ఇంటూ i డెరివేటివ్ di by dt ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ డెరివేటివ్ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో టర్మ్స్ రీఅరేంజ్ చేసి రాస్తే r di by dt ప్లస్ i by c ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇక్కడ i అంటే dq by dt, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ని కరెంట్ అని పిలుస్తాం. విద్యుత్ ప్రవాహం అంటే విద్యుదావేశంలో మార్పు రేటు అంటాం, డెరివేటివ్ రాయాలి. సో లాస్ట్ క్లాస్లో లాగే సొల్యూషన్ని ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ 5 అని అస్యూమ్ చేసుకుంటాం. దీనికి డెరివేటివ్ రాస్తే డిఐ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ 5. ఈ వాల్యూస్ అన్నీ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీలో రైట్ సైడ్ టర్మ్లో 5 ఇంట్రడ్యూస్ చేసాం. లాస్ట్ క్లాస్లో లాగే ఒక -5 ఒక +5 రాసాం. సో రైట్ సైడ్ టర్ము కాస్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో రైట్ సైడ్ టర్మ్ ఎక్స్పాన్షన్ చేసాం. ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ 5 కాస్ 5 మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ 5 సైన్ 5. కోఎఫిషియంట్స్ బోత్ సైడ్స్ కంపేర్ చేయాలి మొన్నట్లాగే ఎల్ఆర్ సర్క్యూట్లో లాగే. సో కాస్ ఒమేగా టీ మైనస్ 5 పక్కన ఉన్న మల్టిపుల్స్ రెండు ఈక్వల్ చేయాలి, సైన్ ఒమేగా టీ మైనస్ 5 పక్కన ఉన్న మల్టిపుల్స్ రెండు ఈక్వల్ చేయాలి. 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆర్ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ కాస్ 5 అని వచ్చింది. దీన్ని వచ్చిన దాన్ని సింప్లిఫై చేసుకుంటే 1/ωc ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ నాట్ సైన్ 5 అని వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి, రైట్ సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో ఇక్కడ సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 1 అయిపోతుంది. ఐ నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ బై
r² ప్లస్ 1/ωc హోల్ స్క్వేర్ అని వచ్చింది. దీని నుంచి I0 రాస్తే మొత్తం అంతటికి స్క్వేర్ రూట్ రాస్తాం. సో E0/రూట్ r² ప్లస్ 1/ωc హోల్ స్క్వేర్. ఇది I0కి ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ పైనున్న రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తే tan⁵ వస్తుంది. మైనస్ tan⁵ వస్తుంది, దాని నుంచి tan⁵ రాస్తాం. సో tan⁵ ఈజ్ ఈక్వల్ టు -1/ωcr implies phi ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ -1/ωcr. I0 వాల్యూ తీసుకెళ్ళి సొల్యూషన్ అని తీసుకుని ఈక్వేషన్లో రాసాం. I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ sin ωt - phi. I0 బదులుగా రాసాం. ఇక్కడ 1/ωcని XCతో రిప్రజెంట్ చేస్తాం. కెపాసిటివ్ రియాక్టెన్స్ అని పిలుస్తాం. కెపాసిటివ్ ప్రతిఘాతం అంటే ఏమిటి అని అడిగితే, కెపాసిటర్లోంచి AC పాస్ అవుతుంటే ఎంత రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో ఆ సర్క్యూట్లో దాన్ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. ఇక్కడ స్క్వేర్ రూట్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ అంటాం, అవరోధం. సిఆర్ సర్క్యూట్లో AC పాస్ అవుతుంటే ఎంత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో దాన్ని ఇంపిడెన్స్ అని పిలుస్తాం. Z ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ 1/ωc హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ వెక్టర్ డయాగ్రామ్ వేయాలి, సదిశాపాఠం. మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ X డైరెక్షన్లో OA డైరెక్షన్లో ER ఉంది, EMF అక్రాస్ ది రెసిస్టెన్స్. అలాగే నెగిటివ్ Y డైరెక్షన్లో OY డైరెక్షన్లో EC ఉంది. సో ఇక్కడ EC అనేది 90 degrees ల్యాగింగ్లో ఉంది అని చెప్తాం కరెంట్ మీద. సో రిజల్టెంట్ EMF E అవుతుంది, యాంగిల్ ∅ చేస్తోంది అది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది మనకి అక్కడ. లాస్ట్ క్లాస్లో లాగే ఎఫెక్టివ్ EMF E ఈజ్ ఈక్వల్ టు IZ అవుతుంది. Z అంటే ఇంపిడెన్స్. EMF అక్రాస్ ది రెసిస్టెన్స్ ER ఈజ్ ఈక్వల్ టు IR అవుతుంది. EMF అక్రాస్ ది కెపాసిటెన్స్ EC ఈజ్ ఈక్వల్ టు IXC, I ఇంటూ 1/ωc. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాసాం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి Z² వచ్చింది, దాని నుంచి Z రాసాం. r² ప్లస్ 1/ωc హోల్ స్క్వేర్. అలాగే డయాగ్రామ్లో ట్రయాంగిల్ నుంచి tan⁵ రాస్తే నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -EC రాయాలి. దాన్ని -EC డివైడెడ్ బై ER, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దాని నుంచి ∅ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ -1/ωcr. సో ఇదంతా కూడా CR సర్క్యూట్కి సంబంధించి థియరీ. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.